శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా వ్యయ స్థానంలో శుక్రగ్రహ సంచారం. సో దీని కారణం వల్ల జాతకుడు కొంత ఖరీదైనటువంటి జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాడు. తన ఇష్టమైన వారిని, ఆత్మీయుల్ని కలుసుకొని వారితో కలిసి ఏదైనా ఒక వివాహ వేడుకలో కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఆనందం కొరకు, సంతోషం కొరకు జాతకుడు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, వారికి విలువైన బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థాన సంచారం జాతకుడు ఉద్యోగం మారే అవకాశం ఉంది. అలాగే తన వ్యాపార అభివృద్ధికి ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి దూర ప్రాంత ప్రయాణం కానీ, దూర ప్రాంతంలో వ్యాపార వ్యవహారాలు ప్రారంభించడానికి ఈ శుక్రగ్రహం మీకు అనుకూలిస్తూ ఉంది. సో మొత్తం మీద ఏదైనా జాతకుడికి ఖర్చు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. ఇక తన యొక్క సరదాలు తీర్చుకోవడానికి, తను చాలా కాలంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో ఆ కార్యక్రమాలు చేయడానికి, అది పుణ్య కార్యక్రమం అవ్వచ్చు, ఏదైనా వివాహం అవ్వచ్చు, శుభకార్యం అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఒక షేర్ మార్కెట్లోనో, భూమి మీదో, బంగారం మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కూడా ఈ శుక్రుడు వేయిలో ఉండడం వల్ల ఇటువంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది గృహ అవసరాలకి కావాల్సినటువంటి విలువైనటువంటి వస్తువులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు అటువంటివి కూడా కొనడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటే లాభస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఒక విధంగా అష్టమాధిపతి లాభస్థితి, భాగ్యాధిపతి లాభస్థితి. దీనివల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు సహకరించే అవకాశం ఉంది. అలాగే భాగ్యాధిపతి లాభస్థితి అవడం వల్ల మీ తండ్రి గారు కానీ, మీ యజమాని కానీ, లేదంటే మీ యొక్క సంతానం కానీ మీ యొక్క అవసరాలకి సహకరిస్తారు. మీలో ఉన్నటువంటి, మీకు ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగించే ప్రయత్నంలో వాళ్ళు మీకు అండగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు చేపట్టే కార్యక్రమానికి అది ప్రభుత్వం యొక్క సపోర్టు లభిస్తుంది. వ్యక్తిగతంగా మీ యొక్క బంధువుల యొక్క సహకారం కూడా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేపడితే మీ యొక్క సహకారం, మీ బంధువుల సహకారం మీకు లభిస్తుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. వాళ్ళు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి, విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు. వారు ఉన్నత విద్యకు స్కాలర్షిప్ కానీ, ప్రభుత్వ లోన్ కానీ లభించే అవకాశం ఉంది. లేదంటే ఎవరన్నా మీకు స్పాన్సర్ చేసి మీ చదువుకి తగు సహకారం కూడా అందించే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అంటే బుధ, శుక్ర, రవి అనుకూలంగా ఉన్నారు. ఒక విధంగా మకర రాశి వారికి ఈ 2 గ్రహాలు మిత్రగ్రహాలు అవటం వల్ల అనుకూలంగా ఉంది. అష్టమాధిపతి లాభస్థితి అనూహ్యంగా మీకు ఏదైనా స్థిరాస్తి కలిసి రావడం కానీ, పెద్దల ద్వారా ఆస్తి రావడం కానీ, ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఒక వారంలో మనకు ఫలితాలు అనుకూలంగా ఉండాలంటే లాభస్థానం అనుకూలించాలి. సో అటువంటి లాభస్థానం ఈ వారంలోనే ఏర్పడినటువంటి యోగం జాతకుడికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఇక ఇటు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు, దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడి మీద స్థితి అవ్వడం వల్ల ఒక విధంగా ఒక లక్ష్మీ యోగం ఏర్పడింది. కేంద్ర కోణ స్థానాల మధ్య ఏర్పడినటువంటి స్థితి కూడా చాలా వరకు జాతకుడికి ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక సప్తమంలో కుజుడు వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని మనస్పర్ధలు రావడం కానీ, ఇతరుల ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉన్నది. సో అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వ్యాపార భాగస్తుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం, సడన్గా మీరు కానీ మీ భాగస్వామి కానీ వ్యాపారం నుంచి తప్పుకొని మొత్తం యొక్క భారం మీ మీద పడే అవకాశం ఉన్నది. సాధారణంగా ఈ సమయంలో మకర రాశి వారు ఎవరితో అన్నా కలిసి జాయింట్ వ్యాపారం చేస్తుంటే ఏమవుతుందంటే, ఇంతకాలం మీతో కలిసి వ్యాపారం చేసి లాభాలు వస్తున్నంత వరకు లాభాలు పంచుకొని సడన్గా ఇప్పుడు మీరు నష్టాల్లో ఉండడం వల్ల వాళ్ళు మీ నుంచి విడిపోయి తగు విధంగా మీ నుంచే నష్టపరిహారాన్ని కోరే విధంగా ఈ కుజుని యొక్క స్థితి చెప్తుంది. కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా సహనంతో వ్యవహరించండి. బట్ ఏది ఏమైనా ఇక మీదట మీరు వ్యాపార భాగస్వామి కొనసాగే అవకాశం లేదు. అలాగే మీరు చేస్తున్నటువంటి జాయింట్ వ్యాపారం కంటిన్యూ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా నూతన ప్రయత్నాలు చేస్తూ
కొత్తగా మీ యొక్క జీవన విధానానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, కొత్తగా వ్యాపారం కానీ, జీవనోపాధికి ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి, ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ, కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు, ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడడం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు. కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అని, అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల, అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయడం. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారో ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అనేది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల, అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.